హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయిపోయిన టేప్ రోల్స్తో ఒక మంచి డెకరేటివ్ ఐటెంని అయితే చేసేద్దాం. దీనికోసం నేను ఒక పెద్దది ఒక చిన్నది రోల్ తీసుకుంటున్నానండి. అదేవిధంగా ఒక చిన్న క్లాత్ని కూడా తీసుకుంటున్నాను. ఇలా ఒక మంచి డిజైన్ ఉన్నదైతే మనకి చాలా అందంగా కనిపిస్తుంది. దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గ్లూ గన్ తీసుకొని ఇలా ఇక్కడ పెద్ద రోల్ ఉంది కదా, ఈ రోల్కి మనం ఈ క్లాత్ని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. మనకి ఈ రోల్ అనేది బయటికి ఎక్కడికి కనిపించకుండా ఇలా మొత్తం అంతా చుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. మీరు ఇది పాత బ్యాంగిల్స్తో కూడా తయారు చేసుకోవచ్చండి. ఇలా రోల్స్ లేనట్లయితే పాత బ్యాంగిల్స్ ఉంటాయి కదా, కొంచెం లావుగా ఉన్నవి లేదంటే సన్నగా ఉన్న వాటిని ఇలా 4-5 అతికించేసుకొని మీరు తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కవర్ చేసుకొని అతికించేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని తీసేసుకోవాలి. ఇప్పుడు చిన్న రోల్ ఉంది కదా, దానికి ఇలా పింక్ కలర్ క్లాత్ని అతికించుకుంటున్నాను. ఇదే కాకుండా గోల్డ్ కలర్ లేస్ కానీ అటువంటివి కూడా అతికించుకోవచ్చు. అయితే నేను ఇక్కడ మొత్తం చుట్టేయకుండా ఇలా సైడ్కి ఒకటే ఇలా అతికించుకుంటున్నాను. ఈ చిన్న రోల్ అనేది లోపల మనకి టీ లైట్ క్యాండిల్స్ ఉంటాయి కదా, ఆ క్యాండిల్ సరిపోయేటట్టుగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని దానికి కూడా ఇలా ఒక క్లాత్తో కవర్ చేసుకోవాలి బేస్ కోసం. ఇలా మనం మిగిలిపోయిన క్లాత్ని పడేయకుండా దాచుకొని ఇలా ఏవైనా క్రాఫ్ట్ చేసుకోవచ్చండి. ఇలా మంచి డిజైన్ ఉన్న క్లాత్ని తీసుకొని ఇలా కార్డ్బోర్డ్కి కవర్ చేసుకోవాలి. నేను ఈ క్లాత్కి 4 వైపులా ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకున్నాను. మనం అలాగే అతికించేస్తే ఎత్తుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇలా మనం కార్నర్స్ని కట్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్కి ఇలా మడత పెట్టేసుకొని అతికించేసుకోవాలి. మనకి నీట్గా ఈవెన్గా కనిపిస్తుంది. ఈ కార్డ్బోర్డ్కి మిడిల్లో ఇలా గ్లూ అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్న ఈ రోల్ ఉంది కదా పెద్దది, దాన్ని ఇలా నించున్నట్టుగా అతికించేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని తీసుకొని ఇలా సైడ్న అతికించుకుంటున్నానండి. మీరు పేపర్తో కూడా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ లాకెట్ని తీసుకుంటున్నానండి. మనకి వెడ్డింగ్ కార్డ్స్ వచ్చినప్పుడు వాటిపైన అతికించి ఉంటాయి కదా, వాటిని తీసుకున్నాను. ఆ లాకెట్ని ఇలా మిడిల్లో గ్లూ గన్తో అతికించేసుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న రోల్కి ఇలా క్యాండిల్ పట్టేటట్టుగా ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఈ పైన అతికించేసుకుందాం. అంతే అండి, ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.